పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన రౌడీల వీరంగం. మాజీ మంత్రి కారుమూరి ప్రచార రథంపై దాడి. మచిలీపట్నంలోని రేవతి థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీరంగం. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, వాటర్ క్యాన్లతో ఫైటింగ్. గుంటూరులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్. హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా నడి రోడ్డుపై బాణాసంచా. పోలీసులతో వాగ్వాదానికి దిగిన పవన్ ఫ్యాన్స్. కడపలోని రాజా థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా. ఒకరిపై ఒకరు కట్టెలతో కొట్టుకున్న అభిమానులు. ఏపీలో ఇంటింటా తల్లికి మోసం. 15,000కు బదులు సగమే వేసిన వైనం. మొదటి ఏడాది ఒక్కరికి ఇవ్వని చంద్రబాబు సర్కార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్కు సిట్ నోటీసులు. ఈ నెల 28న విచారణకు వస్తామని కేంద్ర మంత్రి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్. సిట్ విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపణలు. ఎయిర్ ఇండియా సీఈఓతో వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి భేటీ. తిరుపతి నుంచి కువైట్కు సర్వీసులు కల్పించాలని విజ్ఞప్తి. నేడు 4వ రోజు పార్లమెంట్ సమావేశాలు. తొలి 3 రోజులు సభలో విపక్షాలు తీవ్ర నిరసనలు. పహల్గాం, ఆపరేషన్ సింధూర్పై చర్చకు విపక్షాల పట్టు. 2 రోజుల అధికారిక పర్యటనలో బ్రిటన్ చేరుకున్న మోదీ. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్తో భేటీ. ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై సంతకం చేసే అవకాశం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. ఇటీవల మృతి చెందిన బషీర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన అంజాద్ బాషా. బషీర్ ఖాన్ సేవల్ని గుర్తు చేసుకున్న మాజీ డిప్యూటీ సీఎం. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఖండించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతల్ని వేధిస్తున్నారంటూ విమర్శ. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కేపీ వివేక్ పిఏ అరెస్ట్. డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తారంటూ లక్షలు వసూలు చేసిన హరిబాబు. తిరుపతిలో గంజాయి బ్యాచ్ వీరంగం. మీదీ కేఫ్ వద్ద ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన గంజాయి బ్యాచ్. ఓ వెంచర్ వద్దకు తీసుకెళ్లి దాడి చేసిన కేటుగాళ్లు. దళిత యువకుడిపై మంత్రి అనుచరులు దాడి. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల డిమాండ్. తెలంగాణకు 3 రోజుల భారీ వర్ష సూచన. 11 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ. ములుగు జిల్లాలో టూరిజం ప్రాంతాలు 3 రోజుల పాటు మూసివేత. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాలు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గుతున్న ఇన్ఫ్లో. జలాశయం ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. మరో వారం రోజుల్లో సాగర్ జలాశయం నిండే అవకాశం. మేడిగడ్డకు కొనసాగుతున్న వరద ఉధృతి. 85 గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ఇక నుంచి ప్రపంచంలో ఎక్కడైనా యూపీఐ పేమెంట్ సేవలు. పేపాల్ వరల్డ్ను ప్రారంభించిన గ్లోబల్ పేమెంట్ కంపెనీ. గాజాలో వెంటాడుతున్న ఆహార కొరత. తిండి లేక 111 మంది మృతి. మానవతా సాయంపై ఇజ్రాయెల్ ఆంక్షలు. చైనీస్కు భారత టూరిస్ట్ వీసాలు పునఃప్రారంభం. 5 ఏళ్ల తర్వాత చైనా సిటిజన్స్కు నేటి నుంచి టూరిస్ట్ వీసాలు జారీ. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి దేశం గర్వపడేలా చేసిన భారత మహిళ. మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని కైవసం చేసుకున్న విధు ఇషిక. మాంచెస్టర్లో ముగిసిన ఇంగ్లాండ్తో భారత్ 4వ టెస్ట్. తొలి రోజు 4 వికెట్లకు 264 పరుగులు చేసిన టీమిండియా.